నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా ఝాన్సీ రాణి. గురుగారు, రోహిణి నక్షత్రంలో జన్మించిన వారి స్వభావాలు ఏ విధంగా ఉంటాయి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వారు ఏ రంగు దుస్తులు ధరించాలి, వృత్తిపరంగా కానీ వ్యాపారంగా కానీ ఏది చూస్ చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది, అలాగే వాళ్ళు ఏ దేవుని పూజించాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలియజేయండి సార్. రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? రోహిణి నక్షత్రం అంటే చెప్పండి గురుగారు. చంద్రుడికి 27 మంది పెళ్ళాలు, నక్షత్రాలు 27. ఆ 27 నక్షత్రాల్లో ముద్దుల నక్షత్రం, ముద్దుల పెళ్ళాం రోహిణి. రోహిణి వాళ్ళకి చంద్రబలం ఫుల్గా ఉంటుంది. ఈ చంద్రుడు వచ్చి ఈ 27 నక్షత్రం రోహిణి దగ్గరే ఉండిపోతున్నాడని ఈ మిగతా అక్క చెల్లెళ్ళే వీళ్ళంతా వీళ్ళు వెళ్ళి వాళ్ళ డాడీ అయినటువంటి దక్షుడికి కంప్లైంట్ ఇస్తారు. ఇది మహాభారతం సీరియల్ లో చాలా స్పష్టంగా చూపించారు గురుగారు. కంప్లైంట్ ఇస్తే అప్పుడు వెళ్ళి ఏం చేశాడు, అల్లుడని కూడా చూడకుండా అసలు కూతుర్ని ఇబ్బంది పెడితే ఏం చేస్తారు, అల్లుడిని కొట్టే వాళ్ళని చూసావు నువ్వు? కొట్టేశాడు అనమాట. మా స్టూడెంట్ వాళ్ళ అమ్మాయి ఫాదర్ కొడితే నోరు మూసుకొని డైవర్స్ నోటీస్ వచ్చి నన్ను ఆ అమ్మాయి కాపురానికి తీసుకెళ్ళింది. ఇది రోహిణి నక్షత్రం సత్తా. అలా ఈ అమ్మాయిలందరూ కూడా వాళ్ళ ఫాదర్ కి కంప్లైంట్ చేస్తే అల్లుడని కూడా చూడకుండా నీకు టీవీ వచ్చే కాక అని చెప్పించేస్తాడు చంద్రుడికి. అందుకే అమావాస్య పౌర్ణమి వస్తుంది. అప్పుడు ఇది శివుడు మార్చాడు అనమాట. ఓన్లే క్షయవ్యాధి 15 రోజులు, క్షయవ్యాధి మామూలు తగ్గేది. సో ఈ విధంగా రోహిణి నక్షత్రంలో అత్యంత ఎనర్జెటిక్ గా ఉంటారు రోహిణి నక్షత్రం వాళ్ళు. తర్వాత మంచి శరీర దారుఢ్యం. వృషభం అంటే ఏంటి? ఎద్దు. ఎద్దుకి ఏంటి బుర్రనదు. కానీ వీళ్ళంతా రోహిణి నక్షత్రం వాళ్ళంతా ఆఫీసర్స్ అవుతారు. అంటే ఇప్పుడు సపోజ్ రైతు ఉన్నాడు అనుకో, ఆ రైతు ఏం చేస్తాడమ్మా, తీసుకెళ్లి ఇంటి దగ్గర బస్తాలను తీసుకొచ్చామంటాడు కదా, పంపితే ఎద్దుల బండిలో వేసేస్తారు పొలం నుంచి. ఇక తోలేవాడు అవసరం లేదు, ఎద్దులు ఆటోమేటిక్ 4 సార్లు తీసుకెళ్లేసరికి అదే వెళ్ళిపోతాయి. రైతు ఇంటికి వెళ్ళిపోతాయి, పొలానికి వెళ్ళిపోతాయి, రైతుకి ఇంటికి వెళ్ళిపోతాయి, పొలానికి వెళ్ళిపోతాయి. ఈ విధంగా బస్తాలు తెచ్చేస్తుంది. సో రోహిణి నక్షత్రం వాళ్ళకి ప్రజాకర్షణ శక్తి చాలా ఎక్కువ ఉంటుంది. అది మగాళ్ళకైతే పర్వాలేదు, మన ఆడవాళ్ళకి ప్రాబ్లమే కదా, ఎందుకంటే తెగ ఫాలోయింగ్ ఎక్కువైపోతారు. కాబట్టి తెలివితేటలు కూడా ఇస్తాడు. అందువల్ల రోహిణి నక్షత్రానికి మించిందే లేదు. కాబట్టి రోహిణి నక్షత్రం వాళ్ళ కోపం ఎక్కువ. ఆ తర్వాత ఆ కోపం వెంటనే పాల పొంగులాగా బుస్సుమని వస్తుంది, నీళ్ళగానే బుస్సుమని తగ్గిపోతుంది. ముఖంలో కడుపులో ఏది దాచుకోరు, ఉన్నది చెప్పేస్తారు. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వాడు ఎవరో తెలుసా? కృష్ణం వందే జగద్గురు, మన గోపాలకృష్ణుడు పుట్టాడు. కాబట్టి ఫాలోయింగ్ లేడీస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే ఆడవాళ్ళకి మగాళ్ళ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంటే శరీరం దారుఢ్యం ఉంటుంది అని అర్థం. అసలు స్ట్రాంగెస్ట్ యానిమల్ ఏంటో తెలుసా నీకు ప్రపంచంలో? లైన్ అనుకుంటాం కదా మనం, ఎద్దే. అందంగా ఉంటుంది అది, ఎంత ధైర్యం, మొండిగా వెళుతుంది. చూడు, అడవిలో ఉన్నటువంటి దున్నలు, అడవి గుంపు గేదెలు, ఎద్దులు, అవి గుంపు కింద ఉంటే సింహాన్ని చంపేస్తాయి, పులిని చంపేస్తాయి. గుంపు కింద ఉంటే, లేదా ఒక్కొక్కదానికి అయితే మళ్ళీ ఒకదాన్ని చంపుతాయి. సో అందువలనే మన పరమేశ్వరుడు ఎద్దుని కింద తీసుకున్నాడు. కాబట్టి రోహిణి నక్షత్రంలో 4 పాదాలు ఉంటాయి. మొదటి పాదంలో పుట్టినటువంటి వాళ్ళకి తల్లి గండం అని చెప్తాం, రెండో పాదంలో ఉన్న వాళ్ళకి మేనమామ గండం, ఇట్లా మనం చెప్పుకుంటాం. ఈ చంద్రమహాదశలో వీళ్ళంతా కూడా పుడతారు. ఈ చంద్రమహాదశలో 10 ఏళ్ళు కాబట్టి పుట్టినప్పుడు బొద్దిగా లావుగా ఉంటారు నీకులాగా, తర్వాత అందంగా ఉంటారు నీలాగా. తర్వాత ఈ యొక్క చంద్రమహాదశ అయిపోయిన తర్వాత కుచమహాదశ వస్తుంది. అప్పుడు విచిత్రం ఏంటి తెలుసు, సన్నంగా అవుతారు. ఆటోమేటిక్ చూడు, ఎటువంటి డైట్ ఫాలో అవ్వకపోయినా సన్నంగా అవుతారు. తర్వాత అన్లెస్ ఏ శుభగ్రహమో వచ్చేసి దాని పక్కన ఉంటే, ఆ కుజుడు పక్కన ఉంటే తప్ప ఎక్కువ కేసెస్ లో మనం చాలా మటుకు చూసాం గురుగారు. నేనేం చేయలేదు కానీ ఈసారి ఎందుకో బగ్గ అయిపోయా, ఈసారి ఎందుకో లావు అయిపోయా అంటారు. కుజుడు కానీ రాహు కానీ శని మహాదశలు జరుగుతున్నప్పుడు బక్కగా అవుతాం మనకు తెలియకుండానే. అవును గురుగారు. అలాగే చంద్రమహాదశ వాటర్ పడుద్ది, మంచి లావుగా అవుతారనమాట. సో ఆ విధంగా ఈ యొక్క మంచి క్యారెక్టర్ ఉంటుంది వీళ్ళకి. నిజాయితీకి మరో పేరు, సత్యం పలకడంలో మరో పేరు రోహిణి నక్షత్రం వాళ్ళు. ఆ తర్వాత నిష్ఠురం, యథార్థవాది, లోక విరోధి అంటారు కదా. నిజాలు చెప్తే ఏంటి, చుట్టాలు ఎవరు దగ్గర రానివ్వరు. ఆరెంజ్ సినిమా మన రామ్ చరణ్ యాక్ట్ చేసింది
దాన్ని ఫ్లాప్ చేసేసారు జనం, జీర్ణించుకోలేక. అందులో అన్ని పచ్చి నిజాలు చెప్తాడు. అసలు రామ్ చరణ్ వస్తుంటే, అరే బాబు నువ్వు వస్తుంటే మాకు భయం వేస్తుంది రా బాబు, అన్ని నిజాలు చెప్తావు అంటారు. ఆ విధంగా రోహిణి నక్షత్రం వాళ్ళు వస్తే అందరూ భయపడతారు. అందుకని నిజాలు చెప్పేస్తాడని. ఇప్పుడు ఏదో సినిమాలో చూడు, బ్రహ్మానందం ఏమంటాడు, పెళ్లి చూపులకి వెళ్తే అంతా సెటిల్ అయిపోయిన తర్వాత ఈ కోట్ నాదే అంటాడు, పెళ్లి కొడుకు వేసుకున్న కోట్ నాదే అంటాడు. ఆ విధంగా రజనీకాంత్ మూవీలో వాళ్ళు చెప్తారు. ఆ విధంగా ఈ రోహిణి నక్షత్రం వాళ్ళకి, రోహిణి పాదంలో ఉన్నటువంటి వాళ్ళకి మేనమామ గండాలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఏం పర్వాలేదు. పుట్టినప్పుడు వీళ్ళని అందరినీ కూడా నూనెలో వేసి, మా కొత్త శిశువు ఆడపిల్లైనా మగపిల్లని నూనెలో నుంచి చూస్తే మేనమామ ఆ దోషం పోతుంది. ఓకే గురుగారు. మరి గురుగారు, మరి రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ఏ దేవుడిని పూజిస్తే మంచిదంటారు? రోహిణి నక్షత్రం బ్రహ్మదేవుడికి సంబంధించినటువంటిది. ఓకే గురుగారు. అందువలన వీళ్ళంతా కూడా దేవి ఆరాధన, చంద్రుడు కాబట్టి హ్రీంకారాసన గర్భిత నలసికాం సౌహక్లీం కళాభిప్రతిం, ఆటోమేటిక్గా లలితాదేవికి దుర్గాదేవికి వీళ్ళు చేసుకుంటారు. అమ్మవారి సాధన చేసుకుంటే మంచిది. ఆ తర్వాత వీళ్ళ యొక్క లక్కీ నెంబర్ 2, తెలుపు రంగు వస్త్రాలు వీళ్ళకి లక్కీ. ఆ తర్వాత ఎప్పుడు లైట్ కలర్స్. అండ్ రాజకీయ నాయకుల, వ్యాపార రంగాల్లో, గవర్నమెంట్లో పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా వీళ్ళు అంతా కూడా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి స్థిరమైనటువంటి బుర్ర, చంచలత్వం ఉండదన్నమాట. చంద్రుడి చంచలత్వం కాబట్టి అనుకుంటారు, కానీ చంచలత్వం స్థిరమైనటువంటి మైండ్. కాబట్టి వీళ్ళు చంద్రుడు కనుక బాగోకపోతే కనుక చంద్రుడి యొక్క చంద్ర జపం చేసుకోవాలా, చంద్ర స్తోత్రాలు చదువుకోవాలా. చంద్రుడికి కిలోంపావు బియ్యాన్ని మనము సోమవారం నాడు తెలుపు వస్త్రాలని ఇచ్చి, పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం మామూలుగా 6 గంటలకు మనం దానం చేసుకోవచ్చు. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటాన్ని తీసుకుని ఆమె పాదాల దగ్గర కుంకుమార్చన చేసుకుంటూ ఓం దుర్గాయై నమః అంటూ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ఈ రోహిణి నక్షత్రం వాళ్ళకి అందరికీ కూడా విచిత్రం ఏమిటంటే, మంచి వాళ్ళే ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు. చెడ్డవాళ్ళు ఒకవేళ ఫ్రెండ్స్ వచ్చినా వాళ్ళు ఆటోమేటిక్గా వీళ్ళ కోపాలకు వాళ్ళే పారిపోతారు. భయపడాల్సిన పని లేదన్నమాట రోహిణి నక్షత్రానికి. ఓకే గురుగారు. రోహిణి నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు, స్వభావాలు, వాళ్ళకి లక్కీ నెంబర్ ఏంటి, ఏ రంగు ధరించాలి, ఏ దేవుణ్ణి పూజించాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.